క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, గత వారం నుంచి మనమంతరము కూడా ఈ యొక్క మత్తయి శుభవార్తలో యేసు ప్రభువు తన యొక్క శిష్యులను అపోస్తులుగా పిలిచి వారందరిని కూడా ఎన్నుకున్న నుంచి వారు ఏ విధంగా ఉండాలి, ఏమి చేయాలన్నటువంటి వారికి దేవుడు వారికి బోధించినటువంటి మాటలు మనం ఆలకించినాము. ఇక ఈరోజు ఈ యొక్క చివరి ఘట్టముతో ఈ యొక్క మత్తయి శుభవార్త 10వ అధ్యాయము ముగుస్తుంది. ఇక చివరి ఘట్టములో యేసు ప్రభు యొక్క 2 బలమైనటువంటి వాక్యములు మనం వింటూ ఉన్నాము. మొట్టమొదటిగా, నేను ఈ లోకమునకు వచ్చినది శాంతిని తీసుకురావడానికి కాదు, ఖడ్గమును తీసుకురావడానికని దేవాదేవుడు పలుకుతున్నాడు. మనమందరము కూడా వినేటువంటి వాక్యములో దేవుడు శాంతి కాముడు, అందరి మీద శాంతిని కురిపించిన వారని మనము వింటున్నాము. కానీ ఈనాటి సువిశేషం మాత్రము వాటన్నిటికీ భిన్నముగా కనపడుతుంది. ఎందుకంటే ప్రియ సహోదరి సోదరా, యేసు ప్రభువు ఈ యొక్క మాటలు పలికినప్పుడు అది వాస్తవముగా ఆయన ఏదో విభజించాలని, ఏదో చేయాలని ఆయన వాక్కు పలకడం లేదు. ఎందుకంటే ఆ యొక్క యూదుల కాలంలో యేసు ప్రభువు నిజముగా మెస్సయ్య అని, రానటువంటి రక్షకుడని కొంతమంది నమ్మితే మరికొంతమంది ఈయన నిజంగా రక్షకుడేనా, మనము ఈయన రక్షకుడు కాదన్నటువంటి ఒక అసత్య బోధనలు మనం వింటూ ఉన్నాము. యేసు ప్రభు ఒకవైపు సత్యమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటే అసత్య బోధనలు మరొకరు చేస్తూ ఉంటారు. ఇది సామాజికముగా జరిగినటువంటి కార్యములు. అందుకే దేవుని అనేకులు విశ్వసించారు. ఓ కుటుంబంలో అనేకులు ఉంటారు. వ్యక్తిగత జీవితం వారు చూసినప్పుడు వారి కొంతమందికి నచ్చుతారు, కొంతమందికి నచ్చరు. అదేవిధముగా మన కుటుంబాలు ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క సినిమా హీరోలని, రాజకీయ పార్టీలని మనకందరికి కూడా ఒక విభజన అనేది ఉంటూ ఉంటుంది. కుటుంబంలో అందరికీ ఒకే పార్టీ ఉండదు, కుటుంబంలో అందరికీ ఒకే హీరో నచ్చడు. ఇలా ఒక వైరం అనేది కుటుంబ సభ్యుల మధ్య ఉంటూ ఉండేది అని మనకందరికీ కూడా తెలుస్తుంది. అదే విధముగా యేసు ప్రభుని విశ్వసించిన వారు కుటుంబంలో కొందరు ఉంటే ఆయనను విశ్వసించిన వారు కూడా కొంతమంది ఉన్నారు. అందుకే యేసు ప్రభు బోధిస్తున్నాడు ఈనాటి సువిశేషంలో, తల్లికి మరియు కుమారుడికి ఒక వైరము, అత్తకు కోడలికి ఒక వైరం అనేది ఏర్పడేటువంటి అవకాశము ఈ యొక్క యేసు ప్రభు యొక్క రాకడ ద్వారా వస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే వారందరూ కూడా యేసు ప్రభుని నమ్మలేదు, అందరూ కూడా యేసు ప్రభు యొక్క సత్యమైనటువంటి బోధన ఆలకించలేదు. కుటుంబంలో ఒకరు ఆలకిస్తే మరొకరు దాన్ని తృణీకరించారు. కుటుంబంలో యేసు ప్రభుని ఒకరు అనుసరిస్తే మరొకరు ఆ యేసు ప్రభుని అనుసరించకుండా ఈ లోకపు ఆసక్తులు జీవించడాన్ని యేసు ప్రభు నా యొక్క రాకడ ద్వారా కుటుంబాల్లో విభజన వస్తుంది, వారి మధ్యలో ఖడ్గం అనేది ఏర్పడుతుందని యేసు ప్రభు మనందరికీ కూడా బోధిస్తున్నాడు. అందుకే ప్రియ సహోదరి సోదరా, ఇక రెండవ మాట ఏంటంటే, తన తల్లిని కానీ తండ్రిని కానీ నాకంటే అధికముగా ప్రేమించేవాడు నా యొక్క శిష్యుడు కానని బోధిస్తున్నాడు. కానీ మనమందరం కూడా 10 ఆజ్ఞల్లో చూసినట్లయితే దేవుడు 4వ ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించమని బోధిస్తున్నాడు. మరి అప్పుడు యేసు ప్రభువు ఈ యొక్క 4వ ఆజ్ఞకి వ్యతిరేకంగా నిలుస్తున్నాడా అని ఒకసారి మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సోదరా, యావే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 4వ ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవింపడం అని బోధిస్తున్నాడు. మరి యేసు ప్రభు ఏమో నాకంటే తన తండ్రిని కానీ తల్లిని కానీ ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడని మనకందరికీ కూడా సెలవిస్తాడు. కానీ ఇది ఒక కుటుంబ సమస్యగా దేవుడు చూడడం లేదు. ఎందుకంటే మనందరి యొక్క తండ్రి ఒకడే, మనందరి యొక్క తల్లి ఒకరే అని యేసు ప్రభువు మనల్ని అందరినీ కూడా ఒక ఇరుకైనటువంటి ప్రదేశం కాకుండా ఒక విస్తారమైనటువంటి మార్గం నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనందరికీ కూడా మన తల్లిదండ్రులు జన్మనిచ్చారు కనుక వారిని గౌరవించాలి. కానీ దేవుని కంటే వారు అధిగమించుకున్నటువంటి ఒక వాక్యం మనకి దేవుడు బోధిస్తున్నాడు. ఎందుకంటే ఒక సేవ చేసేవారు దేవుని యొక్క శిష్యుడిగా నిలవాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి
ఆ యొక్క హద్దులను దాటుకోవాలని యేసు ప్రభు మనందరికీ కూడా బోధిస్తాడు. అందుకే మనం అందరూ చూసినట్లయితే యేసు ప్రభువు వాక్యం బోధిస్తుండగా ఆమె తల్లి మరియు ఆమె సహోదరులు వచ్చి యేసు ప్రభువుని చూడాలన్నప్పుడు ఆ యొక్క శిష్యుడు ఒకడు వచ్చి, నీ తల్లియు మరి నీ సహోదరులు బయట వెలిచిన్నారు నీ కోసం అన్నప్పుడు యేసు ప్రభు ఏమని అడుగుతున్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? వీరందరికీ నా తండ్రి. అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి ఒక బంధమును వదిలేసి దేవుని యొక్క బంధమును కలుపుతున్నాడు. అక్కడ ఎవరైతే నా యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారే నా తల్లి, వారే నా తండ్రి, వారే నా సహోదరులు అటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాటను తెలియజేస్తూ ఆ యొక్క హద్దులను దాటి దేవునికి ప్రాముఖ్యతను ఇస్తున్నటువంటి గొప్ప సన్నివేశం మనకి బోధిస్తాడు. అందుకే మనమందరం కూడా మన యొక్క జీవితంలో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలని నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుడు 4వ ఆజ్ఞకి వ్యతిరేకం కాదు ప్రియ సహోదరి సోదరా. అందుకే మన యొక్క అనునిత్య జీవితంలో ఈ కుటుంబ సమస్యలు, కుటుంబ ప్రేమలు ఇవన్నీ కూడా త్యజించుకొని మన యొక్క సిలువను మోసుకుంటూ ఆ ప్రభు వైపు ప్రయాణిస్తేనే ఆయనకు యోగ్యుడిగా మారతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన యోగ్యత ఎక్కడి నుంచి రాదు, మనం చేసేటువంటి క్రియల ద్వారానే మనం యోగ్యత పొందుతున్నామని ఈనాటి వాక్యం మనకందరికీ కూడా చాలా చక్కగా బోధిస్తుంది. మనమందరం కూడా యోగ్యులము కాదు దేవుని అనుసరించడానికి. కానీ ఇవన్నీ సంఘటనలు మన కుటుంబాలను, మనము మన యొక్క వ్యక్తిగత బంధాలను అవన్నీ కూడా ఒకవైపు నుండి దేవునికి ప్రాముఖ్యత ఇస్తే మనము యోగ్యులమవుతామని దేవుని యొక్క వాక్యము మనందరికీ కూడా ఈరోజు చక్కగా సెలవిస్తుంది. అందుకే ప్రియ సహోదరి సోదర, కుటుంబంలో అందరుంటే అందరూ ఒకే స్థానాన్ని అనుసరించలేరు. కానీ సత్యం తెలుసుకున్న వారు మాత్రము ఆయన అనుసరించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశమును దేవాదేవుడు మన మందు ఉంచుతున్నాడు. కనుక ఏకదీయ పూజలో కూడా మనమందరం కూడా భక్తి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఆ ప్రభువుని యోగ్యమైనటువంటి శిష్యురాలుగా అనుసరించినటువంటి భాగ్యం తెచ్చేయాలని ఆ ప్రభువుని మనమందరం కూడా ప్రార్థిస్తాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున